నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్. నాకు తెలియని విషయం ఒకటేందంటే, నాకు అర్థం గాదు. రైతు గురించి ఎవరు ఏం జెప్పరు. స్కూల్‌లో చిన్నగున్నప్పటి నుంచి. స్కూల్‌లో అడుగుతారు. ఏమైతావు నువ్వు అని. డాక్టర్ అయితా, ఇంజినీర్ అయితా, ఆహ్, పోలీస్‌నవుతా, లాయర్‌నవుతా, జడ్జినవుతా అని జెప్తారు. రైతున రైతు అయితారని ఎవ్వరు జెప్పరు. ఎందుకంటే స్కూల్‌లో నేర్పియరుగా. స్కూల్‌లో చెప్పరు. అరె! నువ్వు రైతుగా అని. ఎందుకు చెప్పరు? నాకర్థం కాదు. అసలు రైతు లేనిది మనం ఏంది ఉన్నాం. ఎట్లా బతుకుతున్నాం మనం? ఆళ్ళు పండిస్తేనే కదా మనం తినేది. ఇప్పుడు దేశాన్ని కాపాడుతున్నారు. అలా కా మామూలుగా కాపాడతారా? తినకుండా చేయకుండానే కాపాడతారా? ఇప్పుడు డాక్టర్లున్నారు. తినకుండా వైద్యాలు చేస్తారా? చెయ్యరు గదా! అందుకే రైతు గురించి అవగాహన నేర్పియండి. రైతు గురించి చెప్పండి. రైతంటే ఇది. రైతు లేకపోతే మనం ఉండలేము. రైతు వ్యవసాయం గురించి చెప్పండి. వ్యవసాయం గురించి నేర్పియండి. పిల్లలకి ఇప్పటి నుంచే సురు చేస్తే రేపన్న భవిష్యత్తులో మనమందరంకి మనకే మంచిది. రైతే లేనిది మనం ఏ నుంచి ఉన్నాం? రైతన్నలు దేవుళ్ళు. దేవుళ్ళతో సమానం. వడ్డించేవాడో గొప్ప గాదు. పండించేవాడు గొప్ప. రైతు గొప్ప. రైతు దేవుళ్ళతో సమానం. రైతుని గౌరవిద్దాం. రైతుని ప్రోత్సహిద్దాం. రైతే మెయిన్. రైతు గురించి అందరికి చెప్పండి. దయచేసి. ఏందంటే రైతు లేనిది మనం ఎట్లా ఉన్నాం మనం? ఆళ్ళు పండిస్తేనే గదా మనం తినేది. ఆ! నకిలీ విత్తనాలు, నకిలీ ఉ యూరియా ఇవి తీసుకోకండి మీరు గూడా. మంచి ఒరిజినల్ తీసుకోండి. మంచిగా పండించండి. హ్మ్. చేస్తారు. పురుగుల మందు తాగి, అవి తాగి, ఇవి తాగి చనిపోతే అనాథాలయ్యేది మన కుటుంబాలే. రైతన్నలారా మీరు లేనిది మేము లేము. దయచేసి అర్థం చేసుకోండి. మీరిట్లా ఆత్మహత్యలు చేసుకోకండి. మీరు ధైర్యం చెప్పండి. కొట్లాడండి. ధైర్యం చేసుకోండి. కానీ ఇట్లా పురుగుల మందు తాగి పిల్లల్ని, కుటుంబంని ఆగం చేయకండి. అర్థమైందా? ప్లీజ్ మీకు దండం పెడుతున్నాం. అర్థం చేసుకొని కొంచెం ఇట్లాంటి పనులు చేయకండి. కుటుంబాన్ని రోడ్డు మీదకి తేకండి. జర పుణ్యం ఉంటది. జై రైతన్న. సెల్యూట్. జై హింద్.